తెలంగాణ రైజింగ్ సమిట్ లో పారిశ్రామిక పెట్టుబడుల ఒప్పందాల విలువ 3 లక్షల కోట్లకు చేరింది. సుమారు 50 ప్రతిష్టాత్మక సంస్థలు పలు రంగాల్లో ఈ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రకటనలన్నీ కూడా తెలంగాణ రైజింగ్ సమిట్ సందర్భంగా వెలువడనున్నాయి. రైజింగ్ సమిట్ ను ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడుల కోసం ఉన్న అపారమైన అవకాశాల గురించి కంపెనీల ప్రతినిధులకు వివరించేందుకు భవిష్యత్ అభివృద్ధి సంక్షేమ ప్రణాళిక విజన్ 2047 ను ఆవిష్కరించే లక్ష్యాలతో ఏర్పాటు చేశారు. అనేక కంపెనీలు సంస్థలు పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులకు సంబంధించిన చర్చలు జరిగాయి. ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. తొలుత 14 కంపెనీలకు సంబంధించిన చర్చలు, అవి పెట్టే పెట్టుబడులకు సంబంధించి ఒక అవగాహనకు వచ్చారు. ఇదే సుమారు 1 లక్ష కోట్లు అయింది. ఆ తర్వాత మరో 36 కంపెనీలకు సంబంధించిన చర్చలను కూడా దాదాపుగా ఒక కొలిక్కి తెచ్చారు. వాటి ప్రతిపాదిత పెట్టుబడులను కూడా చేరిస్తే మొత్తం 3 లక్షల కోట్ల వరకు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వ ముఖ్యులు తెలిపారు. టీసీఎస్, టీజీపీ, హైపవర్ వాల్ట్ డేటా కేంద్రాలు, రిలయన్స్ గ్రూపునకు చెందిన వంతారా వైల్డ్ లైఫ్ కన్జర్వేటివ్ ప్రాజెక్ట్, అజయ్ దేవగన్ ఫిలిం స్టూడియో, విన్ గ్రూప్ సమీకృత పారిశ్రామిక పార్కు, సింగపూర్కు చెందిన సెబ్కార్ప్ సంస్థ పారిశ్రామిక పార్క్, ఇలా అనేక సంస్థలు రాష్ట్రంలో తాము పెట్టనున్న పెట్టుబడులపై ప్రకటన చేయనున్నాయి. ఇక తెలంగాణ గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజాపాలన విజయోత్సవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తూ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలని వివరిస్తూ వస్తూ ఉన్నారు. ఇక అందులో భాగంగానే ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగానే డిసెంబర్ 8, 9 ఈ 2 రోజుల పాటు భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రపంచమే హైదరాబాద్ వైపు చూసే విధంగా గ్లోబల్ సమ్మిట్ని నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయింది. సో అందుకోసము మీర్ఖాన్పేట, కందుకూరు మండలము మీర్ఖాన్పేటలో దాదాపుగా 100 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీలోని 100 ఎకరాల్లో ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లని రాష్ట్ర ప్రభుత్వము శరవేగంగా చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేటువంటి ప్రాంగణంలోనే ఉన్నాము. ఇక్కడే గ్లోబల్ సమ్మిట్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఒక తాత్కాలిక నగరాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది, నిర్మించబోతా ఉంది. ప్రపంచ జాతీయ అంతర్జాతీయ దిగ్గజాలు, గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఆర్థికవేత్తలు, ఇట్లా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రముఖులంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఈ ప్రాంగణాన్ని అంతా కూడా 100 ఎకరాల విస్తీర్ణంలో శుభ్రపరిచే విధంగా అత్యద్భుతంగా ఆధునికరంగా ఇక్కడ తీర్చిదిద్దుతా ఉన్నారు ఈ ప్రాంతాన్ని. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులని మనము ప్రత్యక్షంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. వేలాది మంది కార్మికులు ఇక్కడ ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ పనులన్నీ కూడా దాదాపుగా మరొక 24 గంటల్లోనే పూర్తయి మొత్తం పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది ప్రధానమైనటువంటి ద్వారము. ఆ ద్వారం గుండానే లోపలికి రావాల్సి ఉంటుంది. అయితే అదంతా కూడా డిజిటల్ టన్నెల్ గా తీర్చిదిద్దారు. అటు రైట్ వైపు ఒక మార్గం ఉంటుంది, ఇటు లెఫ్ట్ వైపు ఒక మార్గం ఉంటుంది. 3 నుంచి 5 వేల మంది కూర్చునే విధంగా, కార్యక్రమాలను తిలకించే విధంగా ఇందులో అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇందిరా మహిళా శక్తికి సంబంధించినటువంటి స్టాల్ ఉంటుంది, అదేవిధంగా మూసీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి స్టాల్ ఉంటుంది, ఫ్యూచర్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి స్టాల్ ఉంటుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టాల్సే కాకుండా జాతీయ అంతర్జాతీయ పారిశ్రామిక రంగాలకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా అందులో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక అదే విధంగా ఈ ప్రధానమైనటువంటి వేదికకు రైట్ వైపున మరొక 3 లాంజీలు ఉన్నాయి. ఆ 3 లాంజీలనేమో డైనింగ్ కోసం ఉపయోగించబోతా ఉన్నారు. ఎంఎం కీరవాణి కచేరీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక ఆ లాంజ్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ 2047ని ఆవిష్కరించబోతా ఉన్నారు.
ప్రపంచ రికార్డును నెలకొల్పే విధంగా 3000 డ్రోన్లతో షోను చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. 9వ తేదీన సాయంత్రము డ్రోన్ షోతో ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ముగుస్తుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణని భవిష్యత్తులో ఏ విధంగా తీర్చిదిద్దబోతుంది, ఏ విధమైనటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి సమగ్రమైనటువంటి డాక్యుమెంట్ని సాధారణ ప్రజలకు కూడా ఇక్కడ 10, 11, 2 రోజుల పాటు కూడా అందుబాటులో ఉంచబోతా ఉన్నారు. సో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే ఇక్కడ దాదాపుగా పూర్తిగా వచ్చాయి. శరవేగంగా పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరొక 24 గంటల్లో ఈ ప్రాంగణం అంతా కూడా ప్రభుత్వం ఆధీనంలోకి రాబోతుంది. ఎల్లుండి నుంచే జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు అతిథులంతా కూడా హైదరాబాదుకు ఇక్కడికి రాబోతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ నరసింహరావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి.